నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను లక్ష్మీ దుర్గా. భారత్ కెనడా మధ్య ప్రస్తుతం ఎటువంటి వాతావరణం ఉందో మనందరికీ తెలిసిందే. ఏదైతే ఖలిస్తానీ సానుభూతి పరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు వెనుక భారత్ హస్తం ఉండొచ్చు అంటూ కెనడా ప్రధాని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారానికి కారణంగా చెప్పొచ్చు. సో ఈ దుమారం ఎక్కడి వరకు వెళ్తుంది? సో దీనివల్ల వాణిజ్య అంశాలపైన ఎటువంటి ప్రభావం పడే అవకాశం ఉంది? సో ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే పాపారావు గారు. సో పాపారావు గారు, ఏదైతే ఇప్పుడు కెనడా చేస్తున్న ఆరోపణలకు సంబంధించి కెనడా వ్యాఖ్యలపై అమెరికా కూడా అమెరికా నిపుణులు కూడా హెచ్చరించడం జరిగింది. కెనడా నిప్పుతో చెలగాటమాడుతోంది అంటూ. సో ఎంతవరకు ఈ ఆరోపణలు చేయడానికి ప్రధాన కారణం అంటే ఏమనుకోవచ్చు అంటారు? ఒక ప్రధాని చేయొచ్చు ఇటువంటి వ్యాఖ్యలు? ట్రూడోకి సంబంధించినంత వరకు మొదటి నుంచి ఆయన మిగతా ప్రజాస్వామిక దేశాలు అనబడే వాటి దేశాల నాయకులకు భిన్నమైనటువంటి వ్యవహార శైలి ఉన్నటువంటి నాయకుడు ఆయన. పూర్తిగా భిన్నమైన శైలి, ఒక బ్యాలెన్స్ కాకుండా టూ లిబరల్ అనేది ఆయన తన ఇమేజ్ ని బాగా లిబరల్ గా ప్రొజెక్ట్ చేసుకోవాలనే తాపత్రయం ఆయనకు బాగా మొదటి నుంచి అది ఆ ఇమేజ్ ప్రొజెక్షన్ ఉంది. దానిలో భాగంగానే ఆయన దేశంలో ప్రజలకు దూరం అయ్యాడు, కానీ అంతర్జాతీయంగా చాలా మంది మెప్పును పొందుతున్నాడు ఈ సందర్భాల్లో. చాలా సందర్భాల్లో దేశంలో మాత్రం వెరీ అన్పాపులర్ అవుతున్నటువంటి పరిస్థితి. సరే, అదే సందర్భంలో ఇక్కడికి వస్తే కనుక సరే, దురదృష్టవశాత్తు ఈ హత్య జరిగింది అక్కడ, ఖలిస్తానీ నేతది. ఆ హత్యకి సంబంధించి పార్లమెంట్లో ఈయన అది భారత పాత్ర అన్నట్లుగా ప్రస్తావించడం అనేది జరగటంతో అది డిప్లొమాటిక్ వివాదం. సహజంగానే భారతదేశం దాన్ని సీరియస్ గా తీసుకుంటుంది కాబట్టి డిప్లొమాటిక్ వివాదానికి దారితీసి వాళ్ళు మన డిప్లొమాట్ ఒకళ్ళని, మనం వాళ్ళ డిప్లొమాట్ ని బహిష్కరించడం. బహుశా భారతదేశ చరిత్రలో, ఈ సమకాలీన చరిత్రలో భారతదేశ రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలు జరగల, డిప్లొమాటిక్ చరిత్రలో కూడా. అలాంటిది మనం వాళ్ళని బహిష్కరించాల్సి రావటం కూడా జరిగింది. సరే, ఓవరాల్ గా ఏంటంటే ఒక తీవ్రమైనటువంటి ఉద్రిక్త వాతావరణం. ఈ ఉద్రిక్త వాతావరణం ఎంత దూరం పోతుందంటే అది అమెరికా జోక్యం దాకా పోవాల్సిన అవసరం, రెండో పక్కన ఇతర ధనిక దేశాలు అంటే క్వాడ్ దేశాలు ఏవైతే ఉన్నాయో, ఆస్ట్రేలియా లాంటి దేశాలు ఇత్యాది కూడా మాట్లాడక తప్పని పరిస్థితి వచ్చింది. మామూలుగా ఏంటంటే చైనాకి చెక్ పెట్టడానికి అనే పేరు మీద క్వాడ్ అనే కూటమి ఒకదాన్ని, 4 దేశాల కూటమి, జపాన్, అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, ఇట్లా దేశాలు క్వాడ్ కూటమిగా ఏర్పడి వాళ్ళు ఒక నెక్స్ట్ ఇయర్ ఇక్కడ భారతదేశంలోనే సమావేశం కూడా ఏర్పరచుకోవాలని రకరకాలుగా ఆలోచిస్తున్న సందర్భంలో కెనడా టీ కప్పులో తుఫాన్ లాగా దీన్ని సృష్టించింది అన్నది నిజం. ఎందుకంటే ఇది చాలా తీవ్రమైన అంశంగా మారనుంది. ఎందుకంటే ఇప్పుడు ఏమైంది, మామూలుగా అయితే ఖలిస్తానీ ఉద్యమం అనేది ఉద్యమ సానుభూతి పరులు కానీ నిర్మాణం కానీ కెనడాలో ఉంది. అయితే ఏంటంటే అది ఒక ఫ్రింజ్ ఎలిమెంట్ గా, అంటే ఫ్రింజ్ అంటే మామూలు పెద్ద ప్రభావశీలమైనదిగా కాకుండా ఉందంటే ఉందన్నట్లుగా ఉండేది. అట్లాంటిది ఇప్పుడు ట్రూడో మాటలతో దానికి బలం దొరికింది. కాబట్టి ఏంటంటే ఖలిస్తానీ ఉద్యమాన్ని ఈరోజు ఆయన తెలియకుండానే పరోక్షంగానైనా ప్రత్యక్షంగానైనా ఆయన బలోపేతం చేసి భారతదేశ సమగ్రతకి సంబంధించినటువంటి ఒక తీవ్ర సమస్యను తెచ్చిపెట్టే ధోరణి ఆయన ప్రదర్శించారు. కాబట్టి ఏంటంటే తీవ్రమైనటువంటి ఉద్రిక్త వాతావరణం ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పేట్రియాటిక్ గా ఉండే ఇండియన్ ఎవరు జనరల్ గా ఒప్పుకోరు, ఒప్పుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి అయితే ఏంటంటే ఇక్కడ దీనికి సంబంధించిన ఆర్థిక రిపర్కషన్స్ ఎలా ఉంటాయని మీకు చూసుకునేటట్లయితే పెద్ద వాణిజ్య పరంగా పెద్దగా తేడా రాకపోవచ్చు. ఎందుకంటే మన దేశం ప్రపంచంలో చేస్తున్న వాణిజ్యంలో 35వ స్థానం కెనడాది. 35 దేశాల తర్వాత ఆ లెవెల్లో అంటే 8.16 బిలియన్ల మేరకు మాత్రమే మన కెనడాతో వాణిజ్యం ఉంది. అయితే కెనడాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే టారిఫ్లు లేకుండా దిగుమతుల కోసం చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చలు ఆగిపోయే పరిస్థితి వచ్చింది ఈ రోజు. అది కొంచెం ఇబ్బందికరం మనకి. రెండోది మనకైనా వాళ్ళకు కూడా. అలాగే రెండోది ఏంటంటే ఇక్కడ కెనడా వెళ్ళే స్టూడెంట్స్ చాలా ఎక్కువ ఇండియా నుంచి. కెనడాలో భారతీయ జనాభా ఎప్పుడైనా పోయి సెటిల్ అవ్వనివ్వండి 1.8 మిలియన్ల మంది ఉన్నారు. అంటే 18 లక్షల మంది దాకా భారతీయులు ఇప్పుడు కెనడాలో ఉన్నారు. వాళ్ళలో సిక్కులు ఉన్నారు, రకరకాల సెక్షన్స్, భారతదేశం గుజరాతీలు, ఇట్లాంటి రకరకాల వాళ్ళు కెనడాలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అయితే దీనిలో ప్రధానంగా ఏంటంటే స్టూడెంట్స్ ఇప్పుడు వెళ్ళడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. చాలా మంది స్టూడెంట్స్ ఈ రోజు కెనడా వెళ్ళి తర్వాత అక్కడే న్యాచురలైజ్ అయ్యి అంటే అక్కడే సెటిల్ అయిపోతున్నటువంటి ఇది పెరిగింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ వాతావరణంలో ఈ ఉద్రిక్తతల వల్ల ఇక్కడ నుంచి స్టూడెంట్స్ వెళ్ళడానికి సంబంధించి ఆల్రెడీ భారత ప్రభుత్వం
హెచ్చరిక కూడా జారీ చేసింది. మీరు కెనడా వెళ్ళేటట్లయితే చాలా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, ప్రమాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది అని. ఉమ్, సరే, ఏదేమైనా ఏంటంటే బ్రిటిష్ ఇది నాకు ఇది తెలిసినంతలో ఇది బ్రిటిష్ కొలంబియా అనే చోట ఆ భారతీయులు భారతీయులు ఎక్కువ ఉన్నారు ఆ ఏరియాలో, ఆ కెనడాలో. ఉమ్, దానిలో కూడా ముఖ్యంగా సిక్కులు 6% ఆ జనాభాలో. అక్కడ చాలా పెద్ద ఎత్తున సిక్కులు ఉన్నారు ఆ ఉమ్, ఏరియాలోనే. కొంత ఆర్గనైజేషన్ కూడా, ఖలిస్తానీ ఆర్గనైజేషన్ బలంగా ఉన్నటువంటిది. సరే, ఉమ్. ఏదేమైనా ఏంటంటే ఇప్పుడు ట్రూడో ప్రజాస్వామ్యాన్ని కాపాడే పేరిట, వాక్ స్వేచ్ఛని కాపాడే పేరిట ఇస్తున్నటువంటి చేసిన ఈ ప్రకటన, మాట్లాడిన మాటలు పార్లమెంట్ లో అవన్నీ కలిసి ఏమవుతుందంటే అది భారతదేశం తాలూకు సమైక్యత, ఆ, ఆ, ఐక్యతకి భంగం కలిగించే విధమైనటువంటి పరిస్థితి. ప్రాక్టికల్ గా ఇంకొక విషయం, ఎస్ పాపారావు గారు, ఇంకొకటి ఏంటంటే ఆ ఖలిస్తానీ ఉద్యమాన్ని లాభార్జనగా చూసే కొంతమంది చేతిలో ట్రూడో కీలుబొమ్మగా మారారు ఈ సమయంలోనే ఇటువంటి వ్యాఖ్యలు వస్తున్నాయని. ఈ ఆరోపణ అంటే నిజమే అనుకోవచ్చు అంటారా, చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పరిస్థితులను బట్టి? అంటే చాలా చోట్ల ఇది జరుగుతుంది. ఇది ఇక్కడ నిజమా కాదని నేనైతే చెప్పలేను, కానీ చాలా ఉమ్, చోట్ల నాయకత్వాలకి, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో యుద్ధం జరిగినంత కాలం ఉమ్, ఆఫ్ఘనిస్తాన్ లో నల్లమందు పండించడం ద్వారా చాలా పెద్ద ఎత్తున ఫండింగ్ జరిగింది. ఉమ్, తాలిబాన్లకు అప్పుడు మెయిన్ సోర్స్ ఆఫ్ ఫండింగ్, వాళ్ళకి బయట నుంచి ఎక్కడి నుంచి ఫండింగ్ లేకపోవడం వల్ల ఆయుధాలు ఇచ్చేది కొనుక్కోవటానికి వాళ్ళ ప్రధానమైన సోర్స్ ఆఫ్ ఫండింగ్ ఈ నల్లమందు పండించడం, అంటే ఓపియం పండించడం. ఇలా ఉమ్, చాలా రకాలైనటువంటి డ్రగ్ ట్రేడ్ ఇవన్నీ ఏంటంటే ఫండింగ్, రాజకీయాల ఫండింగ్ గా ఇవి ఉన్నాయి. పైగా ఏంటంటే నేను ఖచ్చితంగా అది ఇదమిద్దంగా వీళ్ళు ఫండ్ చేస్తున్నారు అందుకే ఆయన మాట్లాడారని చెప్పను, కానీ ఉమ్, ఏంటంటే అక్కడ ఆ, సిక్కులు చాలా ధనవంతమైనటువంటి వర్గం. ఇక ఉమ్, మనకు మామూలుగా పంజాబ్ కూడా ధనిక రాష్ట్రం, అలాగే కెనడాలో కూడా వాళ్ళు ధనికులు, అలాగే గుజరాతీలు ఉన్నారు, వాళ్ళు కూడా ధనికులే, కానీ వాళ్ళకి దీంతో ఇట్లాంటిది ఏమీ లేదు. కానీ ఉమ్. వాళ్ళు ఖలిస్తానీ ఉద్యమం చేస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళ ఫండింగ్ అది బాగానే ఉంది. కాబట్టి ఏంటంటే తర్వాత సమ్ ప్రోగ్రెసివ్ ప్లాట్ఫామ్ ఒకటి ఉంది, ప్రోగ్రెసివ్ ప్లాట్ఫామ్ ఆఫ్ ది పంజాబీస్ ఒకటి ఉంది. దాని పేరు ఏదో ఉంది, లెఫ్ట్ ఓరియంటెడ్ గా ఉండేది ఏదో, లిబరల్ గా ఉండేదో. అది ట్రూడోకి మంచి మద్దతుదారు, పార్లమెంట్ లో కానీ బయట కానీ అది పెద్ద మద్దతుదారు ఆయన. కాబట్టి ఈ వాతావరణం అంటే ఆయనకి ఎప్పటి నుంచో మద్దతుదారులుగా ఉన్నటువంటి వీళ్ళు ఇప్పుడు వాళ్ళలో ఒకళ్ళు హత్య చేయబడ్డ నేపథ్యంలో ఆయన ఒక పక్క విచారించండి ఏం జరిగిందని తేల్చడానికి విచారణ ప్రకటించి, రెండో ఉమ్, పక్కన తనే నిర్ధారణకు వచ్చేసాడు. డిప్లొమాట్ ని బహిష్కరించడం అంటే విచారణ పూర్తి కాక ముందే, అసలు ఏం జరిగిందో ఆయనకు కూడా తెలియక ముందే ఆయన సొంత నిర్ధారణలు ఆయనే ఒక విచారణకి ప్రకటి ఏర్పాటు చేశాడని విన్నాం. ఆ ఉమ్, విచారణ తాలూకు నివేదిక రావాలి కదా, అది రాకుండానే తనే ఒక డిప్లొమాట్ ని బహిష్కరించడం, అలాగే భారతదేశం తప్పనిసరి స్థితిలో మనం ఒక డిప్లొమాట్ ని బహిష్కరించడం, ఇదంతా టిట్ ఫర్ టాట్ వ్యవహారం. పైగా ఏంటంటే వాళ్ళు బహిష్కరించిన డిప్లొమాట్ తాలూకు పేరు కూడా వాళ్ళు బయట పెట్టారు. ఈయన పలానా ఏజెంట్, పలానా ఇండియన్ ఏజెంట్, ఇతను సీక్రెట్ ఏజెంట్ అని చెప్పి వాళ్ళ పేరు. మామూలుగా అయితే ఏంటంటే బహిష్కరించిన రాయబారుల్లో సీక్రెట్ ఏజెంట్లు వాళ్ళ పేర్లు ఎవరు బయట పెట్టరట. ఏ దేశంలోనైనా ఉమ్. విదేశాల తాలూకు ఏజెంట్లు తమ దేశంలో ఉంటే వాళ్ళని బహిష్కరిస్తే కనుక ఆ పేర్లు బయట పెట్టారు. కానీ దానికి భిన్నంగా ఈసారి అక్కడ పేరు కూడా బయట పెట్టారు. ఈయన పలానా అతను డిప్లొమాటిక్ కార్యాలయంలో ఉన్న అతను భారత ఉమ్. అని చెప్పి. అందుకని ఏంటంటే చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. అంటే అంటే చాలా కాలం నుంచి ఆలోచించి చేసిన పనిలాగా కనపడే వాతావరణం ఉంది. మామూలుగా జరగని చాలా జరుగుతున్నాయి. సో ఇప్పుడు అక్కడికి కెనడా వెళ్ళే స్టూడెంట్స్ చాలా జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. ఓకే. ఆల్రెడీ అక్కడ ఉన్న స్టూడెంట్స్, చదువుకుంటున్న వాళ్ళు కానీ, ఇప్పటివరకు మీరు మాట్లాడిన అక్కడ సెటిల్ అయిన వాళ్ళు కానీ, సో వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేదా? ఈ సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి అసలు? జనరల్ గా కొంత మరి అంటే ఆల్రెడీ సిటిజన్స్ అయిన వాళ్ళు, వాళ్ళలో ఒక సిటిజన్ హత్య చేయబడ్డాడు అనేది ఒకటి. ఉమ్, సరే, ఏదేమైనా ఉద్రిక్తతలు పెరిగేటట్లయితే గనక ఆయన అనేది, ట్రూడో అనేది ఏంటంటే సార్వభౌమాధికారం మీద దాడి అన్నాడు. కెనడా సార్వభౌమాధికారం మీద దాడి, మా దేశంలోకి వచ్చి హత్య చేశారనేది ఆయన ఆరోపణ. ఉమ్, సరే, ఇది గనక ప్రజలు అంటే అట్లాంటి దేశాల్లో, జనరల్గా ధనిక దేశాల్లో ఏంటంటే చాలా తొందరగా ఫ్లేర్ అప్ అవుతాయి ఇలాంటి విషయాలు. కాబట్టి ఆ, అందుకే భారత ప్రభుత్వం జాగ్రత్తగా ఉండమని హెచ్చరికలు జారీ చేసింది. కొంతకాలం పాటు టెన్షన్స్ ఉంటాయి, కానీ ఉమ్, దురదృష్టం ఏంటంటే అసలు ఇప్పటికే అమెరికా లాంటి దేశాల్లో నల్లజాతి తెల్లజాతి వివాదాలు, దానిలో మధ్య మధ్య భారతీయులు కూడా బలవటం ఇవన్నీ చూస్తున్న సందర్భంలో తన దేశంలో తనే కొలువు పెట్టుకున్నట్టుగా చేసినటువంటి ట్రూడో ప్రవర్తన, ఉమ్, తన దేశంలో స్వయంగా తనే చిచ్చు రేకెత్తించుకొని ప్రజల మధ్య చిచ్చు రేకిచ్చిన లిబరల్ ఉదారవాద ధోరణులు,
వాక్ ఉమ్, స్వేచ్ఛ పేరుతో తన దేశంలో తనే కుంపటి పెట్టుకున్నటువంటి తీరు ఈ రోజు ట్రూడో చూపించారు. కొంచెం ఉమ్, సంయమనం పాటించాల్సింది. ఆయన పరిస్థితి అసలు వాస్తవాలు తేలే వరకే ఆయన సంయమనం పాటించాల్సింది. ఉమ్, జాగ్రత్తగా ఉండాల్సింది మాటల్లో. కానీ తొందరపడ్డారైనా తొందరపడటం దాని తాలూకు ఎఫెక్ట్స్ ఈ రోజు చాలా దూరం ఇప్పటికే చాలా రిఫ్ట్ పెరిగిపోతున్న వాతావరణం, చాలా అగాధం పెరిగింది రెండు దేశాల మధ్య అనేది కనపడుతుంది. ఉమ్. వేగంగా చర్యలు తీసుకోపోయేటట్లయితే ఇది కొంత ప్రజల మధ్య వైరుధ్యంగా మారితే కష్టం. ఓకే. ఓకే పాపారావు గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.